బంజారా హిల్స్లో ఈ గుడి కూల్చివేతకు సంబంధించి ఇక్కడికి బంజారా హిల్స్లో గుడి కూల్చివేతకు సంబంధించి ఇక్కడికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్నా ఇప్పుడు రాత్రికి రాత్రే ఒక గుడిని కూల్చేసి అమ్మవారి శీతలాలను కావచ్చు, అమ్మవారి విగ్రహాన్ని కావచ్చు తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడ ప్రజాపాలనలో భద్రతలకు గుళ్ళకు టెంపుల్కు భద్రతలు ఇక్కడ పోయింది. ఇక్కడ 12 ఎకరాల ల్యాండ్ ఉంది. గతంలో బీఆర్ఎస్లో టీం మొత్తం వీళ్ళందరూ కలిపేసి స్వచ్ఛందంగా బంజాల్స్ కమిటీకి వెళ్ళి వాళ్ళంతా దాని మీద ఆర్టీఐ కింద అప్లై చేసి అక్కడున్న ఎవరైతే ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఉందో వ్యవస్థ కాంప్లీట్ పెట్టడం జరిగింది. గతంలో ఇక్కడ రావడం పొన్నబాబు గారు మేయర్ గారు వచ్చి 12 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకొని చుట్టూ బ్లూ షీట్లు కట్టేసి దాని ల్యాండ్ ఆక్యుపై అప్పుడు కూడా గుడి ఇక్కడే ఉంది. మన బోనాల గుడి ఇక్కడే ఉంది. రీసెంట్గా కూడా దానికి ఆల్రెడీ గతం చిన్న స్లాబ్ ఉండే కొంచెం స్లాబ్ కూడా ఎక్కించి స్లాబ్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ గుడి ఇప్పుడు 40-50 ఏళ్ళ కింద గుడిది చెట్లు ఇప్పుడు మీకు కనిపిస్తుంది క్లియర్గా. అది అప్పుడున్న గుడిది. ఇప్పటిదాకా గుడి పెట్టుకొని నైట్కి అందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి బండ్లలో ఎక్కించుకోరు. సిటీ మొత్తం తిప్పుకుంటా ఇక్కడున్న టెంపుల్ని ఊలగొట్టేసి ఆ టెంపుల్ తీసుకుపోయేసి ఆ విగ్రహం ఏదైతే ఉందో దేవత ఉందో ఆ విగ్రహం కూడా వచ్చి జూబ్లీస్లో ఉన్న బసవతానగర్ ఒక టెంపుల్ కట్టమచ్చమ్మ టెంపుల్లో కూడా వచ్చి అక్కడ టెంపుల్లో పెట్టారు. ఇక్కడ ప్రధాన అంచనా దానికి నరసింహరావు గారు. అక్కడ నరసింహరావు ఎవరైతే ఎమ్మెల్యే ప్రధాన అంచనా చెప్పుకుంటాడో ఆ నరసింహరావు ఇద్దరు కలిపేసి ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రభుత్వ అధికారి ఎంఆర్ఓ ఉందో ఇద్దరు కోఆర్డినేట్ కలిపేసి దానికి కలిపేసి అక్కడ గుడి విగ్రహం పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ స్వయంగా అక్కడ పెట్టి పూజలు చేసి అక్కడ టెంపుల్లో విగ్రహం పెట్టి అక్కడ బస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 జరిగింది. నేను స్వయంగా అక్కడ ఇలా విజిటింగ్ చేసినాను. అక్కడ వేరే పని అవుతా గుడి అక్కడ స్థానికులు చెప్తే నేను స్వయంగా గుడిని ఆ టెంపుల్ని విజిటింగ్ చేసి మన కట్టమచ్చమ్మ గారి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఎందుకు ఉందంటే ఇట్లా నరసింహరావు తీసుకొచ్చి నరసింహ మాట్లాడిన కాల్ డేటా వాళ్ళ ప్రూఫ్తో మాట్లాడుతాను. ప్రూఫ్ లేకుండా మాట్లాడట్లేదు. ప్రతి ప్రూఫ్తో మాట్లాడతాను. నరసింహరావు నెంబర్ ఇది నెంబర్ కూడా చూసుకోవచ్చు. ఆయన ఇంకో నెంబర్ కూడా ఉంటుంది. 2 నెంబర్కి నేను మాట్లాడని చేసింది కాబట్టి ఇక్కడ ఒకటే డిమాండ్ చేస్తాను. ఇక్కడ స్థానికులు ఏదైతే గుడి ఉందో ఆ గుడి ఇక్కడే ఉండాలి. వాళ్ళకి ఏదైతే జాగా ఇచ్చారో 100-150 గజాలు ఉంది కదా 12 ఎకరాలలోని కనీసం ఒక 100 గజాలు జాగిస్తానికి ఏమవుతుందని అడుగుతున్నాను. మీకే రోడ్ డివిజన్ వస్తే కొంచెం ప్లాటింగ్ చేసుకుంటారు కదా దాని చుట్టూ కాంపౌండ్ గుడి ఎట్లే ఉంటుంది కదా. ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళకు టెంపుల్ అందరికీ అవసరం. ఇలా అమ్మవారిని అందరం మనం ఇప్పుడు బోనాలు వెళ్తా ఉన్నాం. హైదరాబాద్ ఎంత ఘనంగా చేస్తామో అందరూ తెలుసు. ఆ టెంపుల్ ఘనంగా మన గురించి అందరూ బోనాలు వెళ్ళరు కదా. మీరు ఎంత తీయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఎవరు ముప్పై ఉంది నీకు? ఎవరు కట్టబెట్టి నీకు జాగని ప్రభుత్వ స్థలాన్ని ఎవరికి అప్పటి కట్టబెట్టి చేస్తూ ఉన్నారు? మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే గుడి ఏదైతుందో డిన్నమో డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి వాళ్ళ గుడి కట్టించి హామీ ఇచ్చి గుడికి స్వయం కట్టించి విగ్రహపతి చేసేదాకా ఈ ధర్నా ఆపము. రేపటి నుంచి ఇక్కడే మేము టెంట్ వేసుకొని ధర్నా చేసుకుని ఇక్కడనే వంట చేసుకొని ఇక్కడనే కూర్చోం. ఎవడు వచ్చినా జరిగే ప్రసక్తి లేదు. ఇక్కడే ఉంటాం మేము మాత్రం. గుడి మా టెంపుల్ అయ్యేదాకా ఇక్కడే ఉంటాం మేము. మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే స్పందించాలి. ఇక్కడ నగరం ఉన్న మేయర్ ఈ బంజారా డివిజన్ వస్తామే ఇక్కడ నగర మేయర్ ఉంటారు. వాళ్ళు స్పందించాలి. వాళ్ళు స్వయంగా ఇక్కడ వచ్చి వాళ్ళు విజిటింగ్ చేయాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడాలి. ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఓట్లు గెలిపించే ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఆమె పైన ఉంది. మేయర్ గారు రావాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రావాలి. ఎమ్మెల్యేలు అనేది తగదు. మళ్ళీ ఎన్ని ల్యాండ్లు మింగుతున్నాయంటే అన్ని ల్యాండ్లు మొత్తం మిస్గా మొత్తం పోతా ఉన్నాయి. ఈ ల్యాండ్లను కాపాడాలి. ఇప్పుడు బంజారా హిల్స్ ఎమ్మెల్యే మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అంచడే నరసింహరావు. మేము ఎమ్మెల్యే ఎందుకన్నాం అంటే ఇన్ని ల్యాండ్లు నరసింహరావు వస్తున్నట్టునే అక్కడ ఎమ్మెల్యేలు మాకు అర్థమైపోతా ఉంది. కానీ ఇక్కడికైనా తక్షణం స్పందించి ఎమ్మెల్యే రావాలి. ఇక్కడికి ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ఈ ప్రజలతో మాట్లాడాలి. వాళ్ళకి ఒక హామీ ప్రభుత్వం ఉన్నోను కాబట్టి ఒక హామీ వాళ్ళకి ఇవ్వాలి. ఖచ్చితంగా నేను కట్టిస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ అని చెప్పి ఎమ్మెల్యే పైన ఉంది, నగర మేయర్ పైన ఉంది. ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 100 గజాల స్థలం ఈ పేదల గుడి కోసం ఇవ్వడంలో ప్రభుత్వం ఉన్న అభ్యంతరం ఏంటి అంటే ఇక్కడ గుడి ఉంటే ఆ ల్యాండ్ ఇంకా వేరే వాళ్ళకి ల్యాండ్ ఏమైనా క్రాస్ బిట్ ఉందా? బిట్లలో ఏమైనా ఒక ల్యాండ్ ఉంది, ఆ గుడిలో ఉంది. ఆ గుడి వాళ్ళకి అడ్డమవుతా ఉంది. ఇది తీస్తే తప్ప అక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నా కొనుక్కోనికి ఇష్టపడట్లేదు. కాబట్టి అందుకని చెప్తాను మీకు ఏదైతే వెంచర్ వేస్తున్నాం కదా వెంచర్ దానికి రోడ్ వేసేయి. చిన్న రోడ్ వేసి ఏమవుతుంది? రోడ్ వేసి టెంపుల్ చిన్న ఒక వాక్పై పెట్టేసి కంపౌండ్ తిప్పేస్తే వాళ్ళు ఎవరైతే దేవుని పూజిస్తారో వాళ్ళు అట్లే ఉంటారు కదా. అక్కడ వాళ్ళ నీకేం అభ్యంతరం ఉంది? అప్పుడు ఆ గుడి ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు లేవు. నా వాయిస్ కాదు వాళ్ళ వాయిస్ తీసుకోండి. ఇక్కడ ఒక ఇల్లు కూడా లేదు. ఇక్కడ ఆ గుడి ఉన్నప్పుడు బోనాలు చేసేప్పుడు ఉన్నప్పుడు ఒక ఇల్లు గిట్టంగా ఒక ఇల్లు లేదు. కాబట్టి తక్షణమే చెప్తున్నాను గవర్నమెంట్ స్పందించాలి. ఇక్కడ సీఎం గారు స్పందించాలి. నగర మంత్రి ఎవరైతే పొన్నబాబు గారు ఉన్నారో ఆయన కూడా స్పందించి ఈ ప్రజలకు న్యాయం చేసినా ఆశిస్తా ఉన్నాం. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాం. ఇక్కడ టెంట్ వేసుకుంటాం. ఇక్కడే వంట వాపి చేస్తాం. ఇన్నే కూర్చుంటాం. గుడి దాకా ఇక్కడనే కూర్చుంటాం. ఖచ్చితంగా చెప్తాను. డిమాండ్ చేస్తాం.